హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సురేష్. అండ్ ఈరోజు అయితే డీసెంట్ ప్రాఫిట్ అయితే రావడం జరిగిందండి అరౌండ్ నాకు ఇక్కడ ఎక్స్పైరీ ట్రేడింగ్లో. యాక్చువల్లీ నేను ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేశాను. అప్పుడు అరౌండ్ నాకు 10K టు 12K అరౌండ్ లాస్ వచ్చింది. అది మీకు చెప్పాను, లైవ్లో కూడా చూపించాను. అది చూపించలేదు, లైవ్లో అయితే చెప్పాను 12K అరౌండ్ నాకు లాస్ వచ్చిందని. అండ్ నిఫ్టీలో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి నాకు అరౌండ్ 6K ప్రాఫిట్ వచ్చిందండి. ఆఫ్టర్ దట్ నేను లైవ్లో ఒక ట్రేడ్ తీసుకున్నా, ఫైనల్ ట్రేడ్ ఒక ట్రేడ్ తీసుకున్నా. సమ్వేర్ ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో చెక్ చేసుకుంటే, 15 minutes టైం ఫ్రేమ్లో చెక్ చేసుకుంటే ఈ స్వింగ్ బ్రేక్ డౌన్లో దీన్ని బ్లాక్ చేద్దాం. ఈ స్వింగ్ బ్రేక్ డౌన్లో మేబీ ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్లో ట్రేడ్ తీసుకున్నాం. ఈ లెవెల్లో డ్యూ టు వాలటాలిటీ అండ్ ప్రీమియం డీకే నాకు స్టాప్ లాస్ హిట్ అయిపోయిందండి. ఈ పుల్ బ్యాక్లో నాకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అగైన్ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఈ లో బ్రేక్ డౌన్ అవ్వగానే నేను మీకు ఫస్ట్ టైం నుంచి చెప్తున్నా, ఈ గ్రీన్ క్యాండిల్ హై ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ డౌన్ అయితే మాత్రం మీరు సెల్లింగ్ సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పాను లైవ్లో కూడా. ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్లో నేను ట్రేడ్ తీసుకున్నా. నాకు ఇక్కడ ప్రాఫిట్ అయితే అగ్రెసివ్ ప్రాఫిట్ వచ్చింది. నేను ఇక్కడ క్లోజ్ చేశానండి, బికాస్ నేను చివరి వరకు కూడా హోల్డ్ చేయలేదు. ఎందుకు హోల్డ్ చేయలేదంటే నా స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ఈ లెవెల్లో ఇక్కడ మనకి నేను మీకు ట్రయాంగిల్ ప్యాటర్న్ డ్రా చేశాను కదా, ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్లో నాకు ఈ లెవెల్ వరకు నాకు ప్రాఫిట్ సరిపోయింది. ఇక్కడికి వచ్చేప్పుడు నాకు ఆల్మోస్ట్ 50,000 ప్రాఫిట్ వచ్చింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎక్స్పైరీ లెవెల్ ట్రేడింగ్లో. జస్ట్ వెయిట్ మినిట్, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎంట్రీ ప్రైస్ అండ్ ఎగ్జిట్ ప్రైస్. 54కి ఎగ్జిట్ ఎంటర్ అయ్యాను, 156కి ఎగ్జిట్ అయిపోయా. ప్రాఫిట్ వచ్చేసి 51,000 సంథింగ్ వచ్చింది. 50,000 ప్రాఫిట్ వేసుకోండి, అది ఎక్కువగా అనుకోకర్లేదు. 50,000 ప్రాఫిట్ అది. కాకపోతే ఇక్కడ నేను ఇక్కడే ఎంటర్ అవ్వడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ ఏంటంటే ఐ హ్యావ్ సమ్ ఎక్స్పైరీ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. అండ్ ఈ స్ట్రాటజీ ప్రకారం అయితే, ఈ ప్రైజ్ యాక్షన్ ప్రకారం అయితే నేను ఇక్కడ ఎంటర్ అయ్యా. కాకపోతే నా స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ హోల్డ్ చేయడానికి రీజన్ ఏంటంటే, మీరు ఇక్కడ చూస్తే ఈ టైంలో మార్కెట్ ఇక్కడ చూస్తే HDFC బ్యాంక్ అప్ సైడ్ ఉంది, కొటక్ బ్యాంక్ అప్ సైడ్ ఉంది, ICICI బ్యాంక్ అప్ సైడ్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ అప్ సైడ్ ఉంది. కానీ ఇక్కడ నేను తీసుకుని హోల్డ్ చేయడానికి రీజన్ ఏంటంటే నా ఎక్స్పైరీ స్ట్రాటజీ. ఐ బిలీవ్ ఇన్ ఇట్ స్ట్రాంగ్లీ. ఎస్టర్డే నాకు వచ్చేసి లాస్ వచ్చేసి దీనిలో సేమ్ మనకి ఫిన్ నిఫ్టీ ట్రేడ్ ఏదైతే ఉందో, ఫిన్ నిఫ్టీ ట్రేడ్లో నాకు లాస్ వచ్చిందండి. ఇక్కడ నుంచి నేను సెల్ చేసా. ఈ లెవెల్కి వచ్చేప్పుడు నాకు 30,000 ప్రాఫిట్ వచ్చింది. బట్ ఈ స్పైక్లో నాకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, 10,000 లాస్. ఇక్కడ యాక్చువల్గా అయితే ఈ గ్యాప్ కవర్ అవుతుందని నిన్నే మనం ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అవ్వలేదు. మీరు ఇక్కడ నా టెలిగ్రామ్ ఛానల్లో చెక్ చేసుకున్నట్టయితే కనుక మనం క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ గురించి. ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ నేను మార్నింగే పోస్ట్ చేశాను మీకు. మార్నింగ్ పోస్ట్ చేసి ప్రీవియస్గా దీన్ని మీరు ట్రాక్ చేయండి అని చెప్పాను. ఈరోజు ప్రాఫిట్ అయితే వచ్చింది కదా సేమ్ అదే ట్రయాంగిల్ ప్యాటర్న్లో. అండ్ ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి అనేది ఈరోజు ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుంటే, జస్ట్ వెయిట్ ఏ మినిట్, ఇక్కడ నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇది ఫిన్ నిఫ్టీ ట్రేడ్ అండి. ఫిన్ నిఫ్టీ లెవెల్స్ అవి నేను మీకు అవి కూడా చూపిస్తాను, డోంట్ వరీ. ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే ఉందో, ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అండి. ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్. ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్ నేను రెసిస్టెన్స్ జోన్ డ్రా చేశాను. అక్కడి నుంచి రివర్స్ అయిపోయి ఇక్కడ నుంచి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా డౌన్ సైడ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, మనకి ఇక్కడ క్లోజింగ్ 47,216 చూపిస్తుంది. కాకపోతే 47,445, ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అబౌవ్ ఈ లెవెల్లో మార్కెట్ అనేది క్లోజింగ్ ఇచ్చిందండి. ఓకే, మీరు 1 hour టైం ఫ్రేమ్లో కానీ డైలీ టైం ఫ్రేమ్లో కానీ పెట్టుకుని చూస్తే మీకు తెలుస్తుంది ఎక్కడ క్లోజింగ్ ఇచ్చింది అనేది. అండ్ ఇక్కడ మన టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకున్నాం. ఈ లో కనుక బ్రేక్ డౌన్ అయితే, సో ఎగ్జాక్ట్గా మన టార్గెట్ వరకు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది, కానీ టార్గెట్ కంప్లీట్గా హిట్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ మన టార్గెట్ ఏంటంటే, ఇన్ కేస్ ఈ లో కనుక బ్రేక్ డౌన్ అయ్యిందంటే, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయ్యిందంటే కనుక టుమారో, బికాస్ ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ ఈ లెవెల్లో క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి సమ్వేర్ ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయితే ఫస్ట్ టార్గెట్ ఈ స్వింగ్ లో పెట్టుకోండి. ఇక్కడ 47,000 పెట్టుకోండి, బికాజ్ ఇట్స్ సైకలాజికల్ లెవెల్. ఇక్కడ నుంచి కంటిన్యూషన్లో దొరికితే ఆల్మోస్ట్ ఈ స్వింగ్ దగ్గర వరకు కూడా పెట్టుకోవడానికి రెడీగా ఉన్నా. 46,500 ఈజ్ మై ఫైనల్ టార్గెట్. ఓకేనండి. ఇన్ కేస్ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం కంప్లీట్గా సైడ్ వేస్ అవుతుంది, బికాజ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ ఉంది, డౌన్ సైడ్ సపోర్ట్ ఉంది కాబట్టి కంప్లీట్గా సైడ్ వేస్ అయిపోతుంది, ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్ కేస్ ఈ లెవెల్లో హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే 47,000 బిలో కనుక ఓపెన్ అయిందంటే వెయిట్ చేయండి, బికాజ్ ఆల్రెడీ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మూమెంటం దొరికింది. ఇక్కడ ఎన్ని పుల్ బ్యాక్ వచ్చి అగైన్ సెల్ ఆఫ్ వస్తే ఇక్కడ మీరు ఎంటర్ అవ్వండి. డైరెక్ట్ మూమెంట్లో ఎప్పుడూ కూడా మీరు ఎంటర్ అయిపోవద్దు. ఇక్కడ ఇది ఒక రివర్ అండి, రివర్ కంప్లీట్గా ఫాలో అయిపోతుంది, ఫ్లో అవుతుంది. రివర్కి ఎదురీదాలనుకోవడం ఇట్స్ కంప్లీట్లీ డేంజరస్. అర్థమైందండి. సో ఇక్కడ మార్కెట్ని ఇక్కడ కొంతసేపు సస్టైన్ అవ్వనిచ్చి ఈ సపోర్ట్ ఏదైతే ఉంటుందో 47,000 ఇక్కడ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఈ పుల్ బ్యాక్లో మీరు ఎంటర్ అయితే ఇక్కడ మీకు క్లియర్ కట్గా ట్రేడ్ దొరికే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ మీరైతే మిస్ అయిపోతారండి. నేను ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఆల్రెడీ ప్రీవియస్గా ఇక్కడ చూపించాను, ఇక్కడ మిస్ అయిపోయాం. అగైన్ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ ఇక్కడ మనం మిస్ అవ్వలేదు. ఓకేనండి. ప్రీవియస్గా కూడా ఇదే ట్రయాంగిల్ ప్యాటర్న్లో మనం హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే బుక్ చేసాం. బట్ ఈసారి నాకైతే మార్కెట్ కొంచెం డీప్ కరెక్షన్ అయ్యే అవకాశం ఉందని కనిపిస్తుంది.
బికాస్ ఎందుకంటే మార్కెట్ కంప్లీట్గా అప్ సైడ్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక ఎం ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఎం ప్యాటర్న్ ఫామ్ చేసి ఈ నెక్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వగానే కంప్లీట్గా డౌన్ సైడ్ మార్కెట్ మూమెంటం వచ్చింది. అదర్వైజ్ ఇది కంటిన్యూ అయితే ఈ లో కనుక బ్రేక్ డౌన్ అయితే అట్లీస్ట్ ఈ స్వింగ్ వరకు కన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. 46,500 అనేది మన ఫైనల్ టార్గెట్. అక్కడ వరకు వస్తే నేను ఎగ్జిట్ అయిపోతా. అండ్ నెక్స్ట్ నిఫ్టీ చూద్దామండి. నిఫ్టీ నేను మార్నింగ్ మీకు అందరికీ చెప్పాను, ఎం ప్యాటర్న్ వచ్చింది అని లైవ్లో కూడా చాలామందికి చెప్పానండి. ఇక్కడ ఈ లెవెల్లో బై చేస్తే పుట్ ఆప్షన్ ఈ హైలో స్టాప్ లాస్ పెట్టుకోవాలి, హోల్డ్ చేయాలని. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకోమని చెప్పాను. ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. సెకండ్ టార్గెట్ ఇక్కడ, థర్డ్ టార్గెట్ ఇక్కడ, ఫోర్త్ టార్గెట్ నేను మీకు ఎస్టర్డే లైవ్లో కూడా చూపించడం జరిగింది. ఫైనల్ టార్గెట్ ఇక్కడని. కంప్లీట్గా ఎం ప్యాటర్న్ తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోండి మార్కెట్ ఏ లెవెల్లో ఫాలో వచ్చిందో. మన ఎంట్రీ లెవెల్ తర్వాత అగ్రెసివ్ ఫాల్ వచ్చింది. ఓకేనండి. ఇన్ కేస్ టుమారో కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మీరు కంప్లీట్గా నిఫ్టీ ఎక్స్పైరీ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనండి. అసలు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఒక 100 పాయింట్స్ 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, ఇన్ కేస్ మార్కెట్ కనుక ఈ లెవెల్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, సమ్వేర్ 21,000 బిలో కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, 100 పాయింట్స్ అలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, మ్యాక్సిమం 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సమ్వేర్ ఈ లెవెల్లోనే ఓపెనింగ్ అవుతుందండి. బికాస్ ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్లో క్లోజ్ అయింది, 150 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ 50 పాయింట్స్ అబౌవ్ ఈ లెవెల్లో మనకు ఓపెనింగ్ వస్తుంది. 100 పాయింట్స్ అలా ఈ లెవెల్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, 21,000 బిలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే వెయిట్ చేయండి. బికాజ్ ఇక్కడికి వెళ్ళి క్లోజింగ్ ప్రైస్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి అక్కడి నుంచి డౌన్ సైడ్ వస్తే మీరు ఎంటర్ అవ్వండి. అంతేకాని ఇక్కడ నుంచి మార్కెట్ ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా వెళ్ళిపోయిందంటే డౌన్ సైడ్ మీరు ఎంటర్ అవ్వద్దు, వదిలేయండి. బికాజ్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఎనీ టైమ్ ఇట్ కెన్ రిట్రేస్ అండ్ అగైన్ ఇట్ కెన్ ఫాల్. ఒక పుల్ బ్యాక్ అనేది కంపల్సరీ వస్తుంది. సెల్లింగ్ మార్కెట్లో ఎంట్రీ దొరకకుండా సెల్లింగ్ మార్కెట్ రాదు, ఇది మీరు గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ ఇది నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్గా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ ఛానల్ ప్యాటర్న్ ఈ రేంజ్ ఏదైతే బ్రేక్ డౌన్ అవుతుందో అప్పుడు మీరు అగ్రెసివ్గా ట్రేడింగ్ చేయొచ్చు అని ఈ లెవెల్లో నేను మీకు ఫాలో వచ్చే ముందు కూడా చాలాసార్లు మెన్షన్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో. ఇక్కడ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 200 పాయింట్స్ ఫాలో అయితే వచ్చిందండి. మన టార్గెట్ హిట్ అయిపోయింది కదా ఇక్కడ. దిస్ ఈజ్ ద ట్రేడ్ టుడే. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లియర్ కట్గా మీకు మెన్షన్ చేయడం కూడా జరిగింది. యాక్సిస్ బ్యాంక్ చార్ట్ అది. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి నిఫ్టీ, నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అండ్ ఇన్ కేస్ ఎవరైనా కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ కోర్స్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉందండి.